భగవద్గీతలో భక్తుని కోసం భగవంతుడు రథసారథిగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం 21, 22 శ్లోకాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మే నమః. అర్జున ఉవాచ సేనయేరుభయోర్मध्ये రథం స్థాపయామ్యుచ్యుత ఏవదేతాని నిరీక్ష్యేహం యుద్ధకామా నవస్థితాన్ ధైర్మయే సహ యుద్ధవ్య మిస్మిన్ రణసముద్యమే. అర్జునుడు పలికెను. తాత్పర్యం: ఓ అచ్యుత, దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలపవలసింది. తద్వారా యుద్ధం చేగోరి ఇచ్చట నిలిచిన వారిని ఈ మహా సంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను. భాష్యము: శ్రీకృష్ణుడు దేవదేవుడే అయినప్పటికీ నిర్వేహేతుకమైన కరుణతో తన మిత్రుని సేవలో నెలకొన్నాడు. తన భక్తుల పట్ల అనురాగము చూపడంలో అతడు ఏనాడు విఫలుడు కాడు. అందుకే ఇక్కడ అతడు అచ్యుతునిగా సంబోధించబడినాడు. రథసారథిగా అతను అర్జునుని ఆదేశాలను అమలు చెయ్యవలసి వస్తుంది. ఆ విధంగా చేయడానికి అతడు సంకోచింపని కారణంగానే అచ్యుతునిగా బోధించబడినాడు. తన భక్తుని రథసారథి స్థానాన్ని స్వీకరించిన అతని దివ్య స్థితికి ఎన్నడూ భంగము రాదు. అన్ని పరిస్థితులలో అతడు దేవదేవుడే, సర్వేంద్రియాధిపతి అయిన ఋషికేశుడే. భగవంతుడు సేవకుని మధ్య సంబంధము అతి మధురమైనది, దివ్యమైనది. సేవకుడు సర్వదా భగవంతునికి సేవ చేయడానికి సన్నద్ధుడై ఉంటాడు. అదేవిధంగా భగవంతుడు కూడా భక్తునికి ఏదో కొంత సేవ చేసే అవకాశాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటాడు. తను ఆదేశాలని ఇచ్చేవానిగా అవడం కంటే తన విశుద్ధ భక్తుడు తననే ఆజ్ఞాపించే స్థానాన్ని స్వీకరిస్తే ఆ దేవదేవుడే ఎక్కువ ఆనందిస్తాడు. అతడు ప్రభువు కనుక ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకి లోబడి ఉంటారు. ఎవరు అతనిని ఆజ్ఞాపించే ఉన్నత స్థితిలో ఉండరు. కానీ విశుద్ధ భక్తుడు తనను ఆదేశించినట్లు కనిపించినప్పుడు తను అన్ని పరిస్థితులలో అచ్యుతుడై ప్రభువే అయినప్పటికీ ఆ దేవదేవుడు దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. భగవంతుని విశుద్ధ భక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో సోదరులతో యుద్ధం చేయగోరలేదు. కానీ ఎటువంటి శాంతి మాయ రాయబారాలకు ఏనాడు సమ్మతించని దుర్యోధనుని మొండితనము కారణంగానే అతడు బలవంతంగా యుద్ధానికి రావలసి వచ్చింది. అందుకే యుద్ధ రంగంలో ఉన్నట్టి ప్రముఖులను చూడడానికి అతడు ఆతృత పడ్డాడు. యుద్ధరంగంలో శాంతి యత్నమనే ప్రశ్నే లేనప్పటికీ వారిని అతడు తిరిగి చూడాలని అనుకున్నాడు. అవంచితమైన యుద్ధం వైపుకు వారెంతగా మృంగి ఉన్నారో అతడు చూడగోరాడు. జై శ్రీకృష్ణ. కృష్ణ వందే జగద్గురు.